కృష్ణా జిల్లా వ్యాపార రీత్యా అమెరికాలో స్థిరపడిన తన సొంత గడ్డపై మమకారాన్ని చాటుకున్నారు ఎన్ఆర్ఐ వేర్నాల బాలాజీ. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం గాదేపూడి గ్రామంలో ఏళ్ల తరబడి నెలకొన్న మంచినీటి సమస్యకు ఆయన శాశ్వత పరిష్కారం చూపి గ్రామస్తుల పాలిట ఆపద్బాంధవుడిగా నిలిచారు. గాదేపూడి గ్రామస్తులు మంచినీటి కోసం ప్రతిరోజు 2 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన దుస్థితిని చూసి చలించిన బాలాజీ తన తాత నాయనమ్మల జ్ఞాపకార్థం గ్రామంలో అత్యాధునిక ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేశారు. సుమారు 1500 కుటుంబాలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించేలా రూపొందించిన ఈ ప్లాంట్ పూర్తి బాధ్యతలను స్థానిక ఎంపీడీఓ కార్యాలయానికి అప్పగించారు. కేవలం నీటి ప్లాంట్తోనే ఆకుండా మానవత్వాన్ని చాటుతూ P4 పథకం ద్వారా కుడివాడకు చెందిన 9 ఏళ్ల బాలుడికి అండగా నిలిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారికి వైద్యపరంగా అత్యవసరమైన 40,000 రూపాయల విలువైన మిషన్ను ఫౌండేషన్ తరఫున ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న తహసీల్దార్ లోకరాజు, ఎంపీడీఓ ఇమ్రాన్, ఎంఈఓ గోపాలరావు మాట్లాడుతూ వేర్నాల బాలాజీ సేవానిరతిని కొనియాడారు. విదేశాల్లో ఉన్న తన మూలాలను మరవకుండా ఫౌండేషన్ ద్వారా భారతదేశానికి ఆదర్శంగా నిలిచారని అభినందించారు. ఫ్యామిలీ చాలా బాగుండే ఒకటి బందర్ తీసుకెళ్ళినా అండ్ పంచాయతీకి అంకితం చేస్తూ గౌరవ ఎండిఓ గారికి ఇమ్రాన్ గారికి లెటర్ని అంటే ఇన్ రిటర్న్ రాసి ఇస్తున్నారు బాలాజీ గారు. హలో సార్, మెయింటెనెన్స్ మనం కూడా ఉంటే చేద్దాం. బట్ ఈ బాబుకి సంబంధించిన ఉంటే కూడా ఫ్యూచర్ లో ఉంటే నేను టేక్ కేర్ చేస్తాను. బాబుని మంచిగా చదివించండి. రేపు ఇలాంటి బాబులే మనకు ఒక కలెక్టర్లు, మనకు ఒక IPS లో కావాలి. మీరు తయారు చేయండి, మీకు ఏదైనా కావాలంటే నేను చేస్తాను. కాదు, వారు డిఫరెంట్లీ ఏబుల్డ్ అన్నారు అంటే వాళ్ళకి డిజేబిలిటీ కాదు, వాళ్ళకేదో గొప్ప గొప్ప ఎబిలిటీస్ ఉంటాయి, వాటిని బయటికి తీయాలని అనుకున్నారు. ఇదే బ్యాటరీ అని దాని లోపలికి ఆ బ్యాటరీ పెట్టడం జరుగుతుంది. సో నిజంగా మరొకసారి ధన్యవాదాలు సార్, ఇంత మంచి కార్యక్రమానికి మీరు ఉదాహరణగా ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. అండి, నా పేరు ముంతాజ్ అండి. మా 2 ఆడపిల్లల తర్వాత బాబు అండి నాకు. బట్ నేను ఇంతమంది ముందు నా బాబు గురించి ఇలా చెప్పుకుంటానని అనుకోలేదండి. బాబు పుట్టాలని చాలా ఆశగా ఉన్నానండి. కానీ వాడికి దేవుడు ఎందుకు మా మీద దయ చూపించలేదు. ఇచ్చాడు, మగబిడ్డని ఇచ్చాడు, కానీ వాడి పుట్టుకతో వినపడదు, మాట్లాడు సార్. మేము చాలా అంటే మాకు వినపడదు అన్న సమస్య అంటే ఎన్నో గత దశాబ్దాల అలాంటప్పుడు నేను గత 10 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు చూస్తుంటే ఇంకా నీళ్ళ జనాలు తెచ్చుకుంటున్నారు. సో అప్పుడు అనిపించింది మంచి ఇంత జరుగుతుంది అని. దాని తర్వాత ఏదో చేద్దామని చెప్పేసి ఆరో ప్లాంట్ గురించి డిస్కస్ చేస్తూ కనుక్కుంటూ తర్వాత మన సర్పంచ్ గారి ఆయనతో మాట్లాడడం, లక్ష్మణరావు గారితో మాట్లాడడం. దాని తర్వాత ఆయన పలానా ఎక్కడ స్థలం అయితే బాగుంటుంది, పలానా ప్లాంట్ పెడితే బాగుంటుంది అని చెప్పి ఆయన కూడా మాకు అయితే చాలా మంది ఉన్నారు. సో అందరూ వచ్చి ఊరికి ఇంకొంచెం అభివృద్ధి చేయాలని కోరుకుంటూ సెలవు. అండ్ అలాగే ఇవాళ ఒక ఫ్యామిలీ బాబుకి కొంచెం ఏదో ఇబ్బంది ఉందని చెప్పి మా వైపీ మణికంఠ గారు చెప్పారు. దాని తర్వాత దానికి కావాల్సిన సాయం కూడా కొంచెం చేయడం జరిగింది. ఈ బాబు ఫ్యూచర్లో ఎంతో అభివృద్ధి రావాలని చెప్పి చూడడానికి బాబు ఎంతో క్యూట్గా, ఎంతో నవ్వుతూ చాలా ముఖ్యంగా ఉంది బాబు. కానీ ప్రాబ్లం చూస్తే చాలా కొంచెం క్రిటికల్ ప్రాబ్లం ఉంది. సో దానికి కావాల్సిన సాయం మేము చేస్తున్నాము. ఇంకా ఫ్యూచర్లో ఏమైనా కావాలంటే కూడా బాబుకి నేను ఇంకా చదువుకు సంబంధించిన విషయంగా నాలుగు ఉంటే మాత్రం నేను చూసుకుంటానని చెప్పాను. ఈ బాబు ఎంతో ఉన్నత స్థానంలోకి రావాలి, ఎంతో ప్రయోజకులు కావాలి, ఎంతో ఉన్నత స్థానంలోకి రావాలని చెప్పి అదే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. వేర్నాల ఫౌండేషన్ వారు ఈ వాటర్ ప్లాంట్ ని ఓపెన్ చేసి ఈరోజు మా గాదేపూడి గ్రామ పంచాయతీ రోజు మన వేర్నాల బాలాజీ గారు చేసినటువంటి కార్యక్రమం చాలా హర్షణీయమైనది. వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి మంచి నీటి సమస్యలను తీర్చారు. ఆ బాలాజీ గారికి, వారి కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే చాలా మంది ఉండి మరి వారికి ఉచిత క్యాన్లతో సహా అన్ని కూడా సప్లై చేసినందుకు, వారు చేసినటువంటి మంచి కార్యక్రమానికి P4 లో భాగంగా కూడా దాదాపు 50,000
సో రెడ్డిపాలెం నుంచి రైల్వే ట్రాక్ వరకు లైట్స్, ఇక్కడ నుంచి ఆ కాలువగట్టు దగ్గర లైట్స్, అండ్ మధ్యలో మిస్ అయిన లైట్స్ అన్ని ఇది కూడా ఈ వాటర్ ప్లాంట్ కూడా అది కూడా చేయడం జరిగింది. గాదేపూడి గ్రామం, ఈ గ్రామంలో ఈరోజు ఒక వేడుక లాగా కార్యక్రమం జరిగింది. అందుకు ప్రధాన కారణం వీర్నాల ఫౌండేషన్ వారు చేపట్టినటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా అధినేత శ్రీ బాలాజీ గారు, వారి తల్లిదండ్రులు, గ్రామస్తులు అందరూ కూడా దాదాపు 4 గంటలుగా ఉదయం నుండి ఈ కార్యక్రమం P4 కార్యక్రమానికి సందర్భం లేకపోయినప్పటికీ ముందే వీరు ఈ ఫౌండేషన్ వారు ఆకలింపు చేసుకొని ఆ సమస్యలను కూడా వారు భుజాన వేసుకొని ఇవాళ తీరుస్తూ పోతున్నారు. ఇక మీదట కూడా ఇలాంటి సమస్యలు నేను తీరుస్తానని వారు చెప్పడం, అందరి అవసరాలు కూడా వీలైనంత వరకు మన చేతనైనంత వరకు లక్ష్యమని వీర్నాల లక్ష్మణరావు గారు వీర్నాల నాంచారి గారిని సత్కరించారు. చూడండి.